నమస్తే అందరికీ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక ధరలకు చెత్తమందు తాగి అలసి విసిగిపోయిన మన రాష్ట్ర ప్రజలకైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పింది. ఇక నుంచి మన రాష్ట్రంలో చెత్తమందు అనేది కనిపించదు. కేవలం వాటి స్థానంలో 2019కి ముందు ఎటువంటి బ్రాండ్లు అయితే ఉన్నాయో, అలాగే మన పక్క రాష్ట్రాలు ఎటువంటి బ్రాండ్లు అయితే ఉన్నాయో అటువంటి బ్రాండ్లే అక్టోబర్ 1 నుంచి వాళ్ళు అటువంటి బ్రాండ్లు అయితే మన రాష్ట్రంలో కూడా తీసుకొని వస్తున్నారు. ఎటువంటి బ్రాండ్లు అయితే వస్తున్నాయి అలాగే ఎటువంటి వాటి ధరలు ఎలా ఉంటాయి, విస్కీ కావచ్చు, బ్రాండీ కావచ్చు, అలాగే బీర్లు కావచ్చు, వాటి ధరలు ఎలా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో చూసి తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2019 ఎలక్షన్ల ముందు అప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే కీలకమైన హామీని అయితే ఇచ్చారు. అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని హామీ అయితే ఇచ్చారు. అలాగే అధికారంలోకి వచ్చారు. ఏదో చాలా మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అయితే చాలా మంది అనుకున్నారు, సార్ గారు చెప్పారు మద్యపాన నిషేధం చేస్తారేమో అని సార్ అనుకున్నారు. మద్యపాన నిషేధం చేసే బదులు ఆ మద్యపానాన్ని ఆదాయం వచ్చే మార్గంగా అయితే ఆయన అయితే మార్చుకున్నారు. అప్పటి వరకు ఉన్న ధరలను అయితే విపరీతంగా రేట్లు అయితే పెంచేశారు. అప్పుడు క్వార్టర్ అయితే 100, 90, 80 నుంచి అలాగే 120 రూపాయల మధ్యలో అయితే ఒక రకమైన మంచి బ్రాండెడ్ గల చీఫ్ లిక్కర్ క్వార్టర్ అయితే దొరుకుతూ ఉండేది. అటువంటి దాన్ని అయితే దాదాపు 250 నుంచి 350 వరకు రేట్లను అయితే పెంచేశారు. అదేవిధంగా అప్పటి వరకు ఉన్న పాత బ్రాండ్లన్నీ తీసేసి కొత్త పిచ్చి బ్రాండ్లన్నీ మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చాయి. ఊరు పేరు తెలియని బ్రాండ్లన్నీ మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చాయి. ఆ బ్రాండ్లను కూడా వాళ్ళు విపరీతమైన రేట్లు అయితే పెంచేశారు. మనం ఉదాహరణకు చూస్తే 8 PM అనే బ్రాండ్ అయితే కర్ణాటకలో క్వార్టర్ బాటిల్ అయితే కేవలం 90 రూపాయలకే దొరుకుతుంది. ఆ కాలంలో 2019, 20 ఎప్పుడైతే నేను చెప్తున్నాను. ఆ టైంలో 8 PM అది క్వార్టర్ 100 రూపాయలకే దొరుకుతుంది. అదే క్వార్టర్ మందు అదే 8 PM బ్రాండ్ అయితే ఆంధ్రాలో దాదాపు 270 నుంచి 300 వరకు అమ్మేవారు. అలాగే మన మ్యాన్సన్ హౌస్ బాలయ్య బాబు గారు తాగే బ్రాండ్ అయితే మ్యాన్సన్ హౌస్ అయితే అప్పటికైతే దాదాపు 360 రూపాయలకైతే దాన్ని అయితే సేల్ చేశారు. ప్రతిరోజు మన రాష్ట్రంలో దాదాపు 30 నుంచి 30 లక్షల మంది అయితే ప్రతిరోజు మద్యం తాగుతారని ఒక సర్వే అయితే చెప్పింది. అలాగే చాలా మంది పనిచేసేవారు కూడా ప్రతిరోజు ఎంతో వాళ్ళు పగులంతా కష్టపడింటారు కాబట్టి వాళ్ళ ఒళ్ళు నొప్పులు మర్చిపోయేకి ఏదో కొద్దిగా మద్యం అయితే తీసుకుంటుంటారు. వాళ్ళకు పాపం పగులంతా కష్టపడితే 300 నుంచి 400 రూపాయలు మాత్రమే వచ్చేవి. ఈ పాపం వాళ్ళకు తాగే అలవాటు ఉంటుంది కాబట్టి తాగడం మానుకోలేక ఆ వచ్చిన డబ్బంతా వైన్ షాప్కే ఇచ్చేసేవారు. ఇంటికి ఖాళీ జోబుతో అయితే వెళ్ళారు. ఇటువంటి పరిస్థితులు మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఉన్నాయి. అలాగే ఈ పిచ్చి మందుకు అలవాటు పడిన చాలా మంది ప్రజలైతే అతి చిన్న వయసులోనే చనిపోయిన సంఘటనలు కూడా మనం చాలా అయితే చూసాము. అదేవిధంగా చాలా మంది అయితే అనారోగ్యంతో అయితే హాస్పిటల్ పాలు కూడా చాలా మంది అయ్యారు. మరికొంతమంది అయితే ఈ పిచ్చి మందు తాగలేక కొందరైతే పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడైతే మందు తెచ్చుకొని తాగేవారు. అటువంటి వారికి కూడా కఠినంగా అయితే వైసీపీ గవర్నమెంట్ అయితే వివరించింది. కనీసం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మామూలుగా అయితే 2 బాటిళ్లు తెచ్చుకునేకి మనకు అనుమతి అయితే ఉంటుంది. వీరు ఆ అనుమతిని కూడా రద్దు చేశారు. పక్క రాష్ట్రాల నుంచి ఒక్క మద్యం బాటిల్ తెచ్చుకునే వారిపైన కేసులు అయితే పెట్టేవారు. వాళ్ళని కోర్టు చుట్టూ తిప్పేవారు. అంత కఠినంగా అయితే వీరు వ్యవహరించారు. తాగితే ఆంధ్ర రాష్ట్రంలోని పిచ్చి మందే తాగాలి, మీరు లేకపోతే బయట మందు తాగడానికి వీలు లేదని అంత కఠినంగా అయితే వ్యవహరించారు. అలాగే ఈ పిచ్చి మందు తాగి ఎటువంటి కష్టాలు పడినాయో ఒకసారి నా దగ్గర ఒక వీడియో ఉంది. ఆ వీడియో అయితే మీకు పక్కన వేసి చూపిస్తాను. ఆ కూలి అన్న ఆవేదన అయితే మీరు ఒకసారి చూడండి. ఆయన ఎంత ఆవేదనతో ఆ వీడియోలో మాట్లాడారో ఒకసారి గమనించండి. మద్యపాన నిషేధం అని చెప్పాను, నువ్వు చెప్పినదిగా ఆంధ్ర మా నాన్న చచ్చిపోయాడు. నీకు నేను ఓటేసా, నా అమ్మ ఓటేసింది, నా చెల్లి ఓటేసింది, నా బావ ఓటేశాడు, నా మామ పచ్చి టీడీపీ కొండమందులూరు వాళ్ళు ఓటేశారు. ఇంతమంది ఓటేశారు. నీకు ఒక్క ఓటు కూడా పడదనుకున్నా. నీకు రాజశేఖర్ రెడ్డి గారి ఆయన చేసినట్టు చేస్తామేమోనని చెప్పి నీకు చేశారు. నేను ఓట్లు వేయించా మొత్తానికి ఆంధ్ర. జగనన్న ఏదో చేస్తాడు, ఏదో మొత్తాన్ని మొన్న ఆంధ్ర మనల్ని నిలబెడతాడు, మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మొత్తాన్ని ఆంధ్ర కుర్రోళ్ళందరినీ దగ్గర చేరుతాడు అనుకున్నాం. ఏం చేశాడు? పిచ్చి మందు చేతిలో పెట్టాడు. మా అలాంటి పలిగిపోయే వాళ్ళకి పిచ్చి మందు చేతిలో పెట్టాడు. ఇసుక చూశారు కదా, ఈ ఒక కూలి అన్న ఎంత ఆవేదనతో ఆయన అయితే మాట్లాడారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన పగులంతా కష్టపడితే వాళ్ళకు కనీసం మిగిలే
డబ్బును 300-400 కూడా, ఆ 300-400 కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ అయితే పూర్తిగా వారి దోచేసింది. అందుకే ఈసారి ఎలక్షన్లో వాళ్ళ ప్రభావం అయితే చాలా ఎక్కువ అయితే పడింది. నాకు తెలిసి వైసీపీ పార్టీకి ప్రతి ఒక్కరైతే మందు తాగుతుంటారు, ప్రతి పార్టీలో మందు తాగే వాళ్ళు ఉంటారు. వైసీపీ పార్టీకి చెందిన వారు కూడా చాలా మంది కూటమి ప్రభుత్వానికి ఓటేసినట్లున్నారు. ఎందుకంటే దాదాపు అన్ని సర్వేల ప్రకారం దాదాపు 100కి 85 మంది మందు తాగేవారు టోటల్గా అయితే కూటమి ప్రభుత్వానికి అయితే ఓటు అయితే వేశారు. వీరు అయితే మందు తాగేటప్పుడు అయితే ఎంత ఆవేదన చెందింటారో మీరైతే అర్థం చేసుకోవచ్చు. అలాగే వైసీపీ ప్రభుత్వం సొంత ప్రభుత్వ దుకాణాలను ఏర్పాటు చేసి మద్యం అయితే గవర్నమెంట్ వారే సేల్ అయితే చేశారు. అక్కడ కేవలం పిచ్చి బ్రాండ్లు మాత్రమే దొరికేవి. ఎటువంటి బ్రాండ్లు అంటే ఈ 999 పవర్ స్టార్ అని, అలాగే ప్రెసిడెంట్ మెడల్ అని, లేకపోతే యూ స్టార్ అని, అలాగే లేకపోతే స్ప్రింగ్ అని, రాయల్ ప్యాలెస్ అని, ఆంధ్ర గోల్డ్ అని, వారికి ఏది తోచితే ఏ పేరు పెట్టి అటువంటి పేరుతో అయితే విస్కీ కానీ బ్రాండీ కాబట్టి సేల్ చేసేవారు. ఏదైనా బ్రాండెడ్ గల మందు అడిగారంటే వాళ్ళపైన దాడి కూడా చేసేవారు. ఇచ్చిందేదే తీసుకోవాలి, అడగకూడదు అని డైరెక్ట్గా అయితే చెప్పేవారు. విపరీతమైన మద్యం ధరలు పెరిగిపోవడం వల్ల చాలా మంది అయితే నాటు సారాకు అలాగే కళ్ళు తాగేదానికైతే అలవాటైతే చేసుకున్నారు. అలాగే కొంతమంది అయితే గంజాయి కూడా అలవాటైతే చేసుకున్నారు. ఈ పిచ్చి మందు ఎక్కువ ధరలకు తాగలేక చాలా మంది విపరీతమైన అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో అయితే విపరీతమైన గంజాయి వాడకం అయితే చాలా ఎక్కువైపోయింది. వాటిని అప్పుడు గమనించి 2 ఏళ్ల క్రితం అయితే వైసీపీ గవర్నమెంట్ మద్యం ధరలను కాస్త కొద్దిగా అయితే తగ్గించింది. పిచ్చి బ్రాండ్లు అంటే అలాగే ఉంచింది. రేటు మాత్రం కాస్త తగ్గించింది. ఎప్పుడో ఒకసారి బ్రాండ్లు అయితే ఉంచేవారు. ఈ మ్యాన్సన్ హౌస్ ఇటువంటి బ్రాండ్స్ అయితే కేవలం నెలలో 1-2 సార్లు మాత్రమే వచ్చేవి. మిగతా టైంలో కేవలం వాళ్ళు ఇచ్చిన ఈ పిచ్చి బ్రాండ్లు మాత్రమే తాగాలి. మంచి బ్రాండ్ అడిగితే మంచి బ్రాండ్ ఇచ్చేవారైతే కాదు. 2024 ఎలక్షన్ల ముందైతే అప్పుడు ప్రతిపక్ష నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హామీ అయితే ఇచ్చారు. ఇక నుంచి మేము అధికారంలోకి వస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పిచ్చి మందును అయితే పూర్తిగా నిర్మూలిస్తామని హామీ అయితే ఇచ్చారు. అదేవిధంగా ధరలను కూడా కొద్దిగా తగ్గిస్తామని వారు హామీ అయితే ఇచ్చారు. ఇచ్చిన విధంగానే మనకు అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అయితే వస్తుంది. అప్పటి నుంచి ధరలు కూడా తగ్గే అవకాశం అయితే ఉంది. అలాగే మంచి బ్రాండ్లు కూడా మనకు అందుబాటులోకి రానున్నాయి. చాలా మంది అయితే మా యువకులు ఎటువంటి మద్యం బ్రాండ్లు కోరుకుంటున్నారంటే, విస్కీలో అయితే ఇంతకు ముందు అయితే 2019 ముందు కావచ్చు మన ఆంధ్రప్రదేశ్లో, అలాగే పక్క రాష్ట్రాల్లో కావచ్చు, చాలా మంది అయితే విస్కీ కానీ బ్రాండీ కానీ ఎంసీ విస్కీ అనే బ్రాండ్ అయితే చాలా మంది తాగుతారు. అది చాలా రోజుల నుంచి ఉండే పాత బ్రాండ్. అలాగే ఆఫీసర్ చాయిస్ అనేది తాగుతారు. అలాగే 8 PM అనేది తాగుతారు. ఇవన్నీ పాత బ్రాండ్లు. ఇప్పటికి కూడా మన పక్క రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇవన్నీ దొరుకుతున్నాయి. అలాగే ఇంపీరియల్ బ్లూ అనేది అటువంటి కూడా తాగుతారు. అలాగే డిఎస్పి బ్లాక్ ఇటువంటి పాత బ్రాండ్లు కూడా మళ్ళీ తీసుకురావాలని చాలా మంది అయితే కోరుకుంటున్నారు. అలాగే విస్కీలో కొద్దిగా ప్రీమియం క్వాలిటీ బ్రాండ్లు కూడా అందుబాటులోకి తేవాలని అయితే చాలా మంది అయితే కోరుకుంటున్నారు. వాటిలో వచ్చి బ్లెండర్ స్ప్రైట్ కావచ్చు, అలాగే సిగ్నేచర్ కావచ్చు, 100 పైపర్స్ కావచ్చు, వ్యాస్ 69 ఇటువంటి ప్రీమియం బ్రాండ్లు అయితే మందుబాబులు అయితే చాలా మంది అయితే కోరుకుంటున్నారు. అలాగే మనం బ్రాండీ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కొనుక్కుని బ్రాండీలో ప్రతి ఒక్కరు చాలా మంది ఎక్కువ సేల్ అయ్యే మ్యాన్సన్ హౌస్ మన బాలయ్య బాబు గారి బ్రాండ్ అయితే ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలని అయితే మన రాష్ట్ర మందు తాగే బాబులు ఎవరైతే మందు తాగుతాంటారో అటువంటి వారైతే కోరుకుంటున్నారు. అలాగే బ్రాండీలో అయితే చాలా మంది తాగేది ఓల్డ్ అడ్మిరల్ కూడా చాలా మంది అయితే తాగుతారు. అలాగే కొరియన్ నెపోలియన్ అనే బ్రాండ్ కూడా ఇదైతే పాత బ్రాండ్లు. ఎందుకంటే మనకు ఇవైతే మద్యపానం అనేది అయితే మన బాడీకి హాని చేస్తాయి, కానీ ఈ బ్రాండెడ్ మద్యం తాగడం వల్ల ఎక్కువ హాని అయితే ఉండదు, కొద్దిగా తక్కువే ఉంటుంది. కాబట్టి ఇటువంటి మద్యాన్ని వారైతే కోరుకుంటున్నారు. అలాగే విఎస్ఓపి ఇటువంటి పాత బ్రాండ్లు కావాలని అయితే మందుబాబులు అయితే కోరుకుంటున్నారు. అలాగే మనకు బ్రాండీలోకి వచ్చే మోర్పస్ ఇది కూడా కొంచెం ప్రీమియం బ్రాండీ కావచ్చు. ఇటువంటి మద్యం కూడా అందుబాటులో ఉంటే మనకు ఎవరన్నా పార్టీ చేసుకునే వాళ్ళు కావచ్చు, కొద్దిగా ఎలాగో డబ్బు పెట్టి కొనాలి. కాబట్టి ఇటువంటి మంచి మద్యం వస్తే ఎటువంటి ప్రాబ్లం లేకుండా వారు హ్యాపీగా అయితే ఉంటారు. అలాగే బీర్ల విషయానికి వస్తే 2019 వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడు చూడండి చెత్త బ్రాండ్ల బీర్లన్నీ మనం అయితే చూసాం. ఈ బూమ్ కావచ్చు, అలాగే బ్లాక్ బస్టర్ కావచ్చు, అలాగే SNJ 10,000 కావచ్చు,
ఇటువంటి ఇంకోటి బ్రిటిష్ ఎంపైర్ ఏదో ఉంది. ఇటువంటి బీర్లన్నీ మనం అయితే చూసాము. చాలా ఫ్రెండ్స్ 4-5 మంది ఫ్రెండ్స్ కలిస్తే ఖచ్చితంగా చిల్ అవుదామని, ఒక మంచి బ్రాండెడ్ గల బీర్ తాగుదామని ఉంటుంది. వైన్ షాప్లోకి వెళ్ళారంటే అక్కడ చెత్త మందు చూసి ఎలాగో అలాగా పార్టీ చేసుకున్నామని వాళ్ళు అదే బీర్తోనే సర్దుకొని పోయేవారు. ఇక్కడ నుంచి అటువంటి బ్రాండ్లు అయితే మనకు ఆంధ్ర రాష్ట్రంలో అయితే కనిపించవు. మంచి బ్రాండ్లు అయితే యూత్ అయితే కోరుకుంటున్నారు. మన పక్క రాష్ట్రాల్లో సేమ్ ఇప్పటికి కూడా ఈ బ్రాండ్లన్నీ, ఇప్పుడు నేను చెప్పే బ్రాండ్లన్నీ ఉన్నాయి. అంటే అలాగే మనం 2019 ముందు కూడా మన రాష్ట్రంలో నేను ఈ చెప్పే బ్రాండ్లన్నీ ఉన్నాయి. ఎక్కువ యువత కోరుకునేది కేఎఫ్ స్ట్రాంగ్ బీర్ అయితే ఎక్కువ మంది కోరుకుంటారు. అలాగే కేఎఫ్ అల్ట్రా కూడా, కొద్దిగా ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువ ఉండేవారు కూడా కేఎఫ్ ఆల్ట్రా అయితే అదైతే కోరుకుంటారు. అలాగే చాలా మంది నాకౌట్ కూడా తాగుతుంటారు. అలాగే టూబర్గ్ కూడా ఉంది బ్రాండ్లో, మంచి బ్రాండెడ్ గల బీర్ ఇది టూబర్గ్. అలాగే బడ్వైజర్ ఉంది, కొంచెం కాస్ట్లీ ఉంటుంది కానీ బీర్ బాగుంటుంది. బడ్వైజర్ కూడా ఉంది. బడ్వైజర్లో ఇంకా అలాగే బడ్వైజర్ మ్యాగ్నమ్ కూడా ఉంది. ఇటువంటి ప్రీమియం మంచి బీర్లు అయితే యువత అయితే ఏ రాష్ట్రంలోనే ఎక్కడైనా కావచ్చు, ప్రతి ఒక్కరు ఇటువంటి బీర్లు అయితే కోరుకుంటారు. అలాగే ఇంకొక మనకు బీర్ రేట్లు కూడా చాలా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే రాయల్ ఛాలెంజ్ అనే ఒక బీర్ అయితే ఉంది. ఎందుకంటే అది ఐపీఎల్లో బెంగళూరుకు ఫ్రాంచైజీగా ఆ రాయల్ ఛాలెంజ్ అయితే వ్యవహరిస్తుంది. ఆ రాయల్ ఛాలెంజ్ అయితే కర్ణాటకలో అతి తక్కువకే బీర్ అయితే కర్ణాటకలో ఇస్తున్నారు. కేవలం 100 లేదా 120 రూపాయలకు మాత్రమే 650 ml బీరు బాటిల్ అయితే ఇస్తున్నారు. ఆ బీరు తెచ్చే అవకాశం కూడా మన రాష్ట్రంలో ఉంది. రాయల్ ఛాలెంజ్ పేరుతో కేవలం మనకు ఒక 150 రూపాయలు లోపలే అయితే ఆ బీర్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా అయితే క్వార్టర్ బాటిల్ కూడా ఇంతకుముందే 2 రోజుల క్రితమే మన కూటమి గవర్నమెంట్ అయితే ప్రకటించింది. క్వార్టర్ బాటిల్ మంచి బ్రాండెడ్ గల క్వార్టర్ బాటిల్ కేవలం 80 రూపాయలకి ఇస్తామని గవర్నమెంట్ వారైతే ప్రకటించారు. మద్యం తాగడం అయితే ఆరోగ్యానికి అయితే హానికరం. మీరు మద్యం తాగే అలవాటు ఉంటే మీరు చాలా తక్కువగానే మద్యం అయితే తాగండి. దయచేసి మద్యం తాగి కారు కానీ బైక్ కానీ డ్రైవ్ అయితే చేయవద్దు. ఎందుకంటే మీ ఇంటిలో మీకోసం మీ పిల్లలు కావచ్చు, మీ భార్య కోసం మీ భార్య ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మద్యం తాగేటప్పుడు ఖచ్చితంగా మీ ఇంటి వాళ్ళని అయితే గుర్తుంచుకోండి. మద్యం అయితే తక్కువ తాగండి. మీ ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోండి.